రామ మందిరం నిర్మిస్తాం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తామని ఎప్పుడు మీరు అనుకున్నారా? అంతకుముందు ఏం చెప్పుకుంటారు? రాముడు ఏడు పుట్టిండు, అయోధ్యలో పుట్టిండు, రాముడు రాముడు అంతే కదా. ఇలా ఇంత అదృష్టం మరి కాంగ్రెస్ డౌట్ వస్తుంది. వాళ్ళ పార్టీ పుట్టితే డౌట్, ఇప్పుడు ఆ డౌట్లతో అవుట్ అయిపోతున్నారు. అవునా కదా? కాంగ్రెస్ రాముడు ఎక్కడనే పుట్టిన గ్యారంటీ గ్యారంటీ ఇద్దాం వాళ్ళకు. రాముడు గానే పుట్టింది గ్యారంటీ ఏంటి అని కొంతమంది అడిగినారు. ఇక నేను చెప్పిన మీరు మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటి? అవునా కదా? ఎట్లా తెలుసు అమ్మ పుట్టిన? ఆడ నరసమ్మ వచ్చి, నరసమ్మ చాలా పవిత్రమైనటువంటి, అవునా కదా? ఆ నరసమ్మ వచ్చి అమ్మ మీకు బాబు పుట్టింది అంటే తెలుసు. అమ్మ మీకు బాబు పుట్టింది అంటే తెలుసు. ఆధారం ఎవరు? నరసమ్మ. అయోధ్యలో అందరి రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అయోధ్య రాముడు. రాముడు అయోధ్యలో పుట్టినడానికి నా చరిత్రనే సాక్ష్యం. అవునా కదా? వీళ్ళ కదా చరిత్ర. ఇంకొక ఏమంటారు తెలుసా? అక్షింతల బియ్యం కాదే, రేషన్ బియ్యం. అక్షింతల రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, చేసిన బియ్యం ఉంటాయని ఉంటాయా? అక్కడ లేదు. అందుకే ఇక టెన్షన్ ఏమవుతుందో ఎన్ని కాదు టెన్షన్ కాకే కాంగ్రెస్ లో పోసతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావా? ఎందుక వేస్తే కానీ మరి అసెంబ్లీ చూసిరా? మీరు అసెంబ్లీ చూసిరా? ఫుల్ టైం పాస్ అవుతుందా? ఇద్దరు పెట్టుకుంటారు. ఇక ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్. హరీష్ రావు కేసీఆర్ కొడుకుని చూసాడు. కండ కవరం తలకాయ ఎక్కింది. ఆయన పేరు తెలుసా మీకు? ఏం పేరు? రామారావు, అజయ్ రావు. ఆయనకు కేసీఆర్ కు ఇంటర్వ్యూ టికెట్ ఇవ్వలేదు. ఆయన పేరు 21 చేస్తామన్న. అవునగా? 21 చేస్తే చెవులకు అని పేరు అవునగా? ఇక కేసీఆర్ కూడా పువ్వు అన్నాడు, 105 ఉన్నాడు అర్థం కాదు. కలవకుండా అజయ్ రావు అని పేరు పెట్టినాడు. పేరు పెట్టినాక ఏం చేసాడు? ఇంటర్వ్యూ టికెట్ ఇవ్వాలి. ఏమన్నా సంగతి పిల్లలు పోయి సార్ నువ్వు అంటే బాగా అభిమానం సార్, నాకు టికెట్ ఇవ్వు సార్ అన్నాడు. టికెట్ ఇస్తున్నాయి లేకుంటే సార్ నువ్వు అంటే బాగా పిచ్చి అభిమానం సార్, నా కొడుకు పేరు కలవకుండా తారక రామారావు పెట్టాలి అవకాశం. అంటే కొడుకు టికెట్ల కోసం కొడుకు పేరునే మార్చిండే కేసీఆర్. ఆయన మన భక్తులే నాశనం చేసి మీరు నమ్మకట్లేదు కదా? అవును, ఓట్లు ఎవరికి వేసిండ్రు? బీజేపీ అయితే బీజేపీ రాకపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇది నాకు ఇప్పటికి పిచ్చి లేకపోతుంది. లాఠీ దెబ్బలు తిన్నది మనమే, రౌడీ షీట్లు ఓపెన్ చేసుకున్నది మనమే. అవునా కదా? ఇప్పుడు పోలీసుల పరిస్థితి తిరిగేది మనమే. కేసీఆర్ మొదలు వంచింది మనమే. కేసీఆర్ గల్ల బట్టి గుంజుకొచ్చింది మనమే. మరి ఓట్లు గట్ట ఎందుకు వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు కడతారు కదా, ఎందుకు వేసింది? మీరు కొట్లాలి, మీరు ఇంటికి దిగలే. ఇప్పుడు రాణి లెక్క చెప్పింది కదా, ఆ లెక్కలు ఇంటికి పోయి చెప్పలేదు. పాపం తెలంగాణ ప్రజలందరూ వేసారు. ఈ కేసీఆర్ ను దించాలంటే కాంగ్రెస్ కూడా వేసేదే. కాంగ్రెస్ లో ఎప్పుడన్నా రైతుల గురించి ఉద్యమాలు చేసేదాన్ని, మీ విద్యార్థుల ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసేదాన్ని, విద్యారంగ సమస్యలు ఉద్యమాలు చేసేదన్నా, మహిళల అత్యాచార వ్యతిరేక ఉద్యమాలు చేసేదన్నా, 317 జీవోకు వ్యతిరేక ఉద్యమాలు చేసేదన్నా, స్థానిక సమస్యల ఉద్యమాలు చేసేదన్నా, కేసీఆర్ వ్యతిరేక ఉద్యమాలు చేసేదన్నా. మరి ఏం చేయని కాంగ్రెస్ పార్టీకి ఎట్లిచ్చారో ఇప్పటికీ మనమన్నా, ఉద్యమాలు చేసింది మనమన్నా. నా మీద 100 కేసులు వేయాలి, 100 కేసులు అన్నా. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరి మీద 10కి తగ్గకుండా కేసులు ఉన్నాయన్నా. ఒక్కొక్క కార్యకర్త జైలుకు వెళ్ళన్నా, లాఠీ దెబ్బలు తిన్నారన్నా, రౌడీ షీట్లు, క్రిమినల్ షీట్లు కూడా ఓపెన్ చేసినా చాలా మంది కార్యకర్తల మీద. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీ షీట్లు ఓపెన్ చేసినా, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు గిట్టాల్సిపోయింది. ఎంతమంది ఉద్యమాలు చేసింది మనమన్నా, త్యాగాలకు సిద్ధమైంది మనమన్నా. కానీ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఇప్పుడు 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 ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను అక్కడక్కడ వెళ్తున్నా, మా బిడ్డ తప్పు చేసిన బీజేపీ కొట్టాను, బీజేపీ కార్యకర్తలు కొట్లాడారు. మేము తప్పిపోయి పువ్వుకైనా కాంగ్రెస్ వేస్తే తీసుకొచ్చి వాళ్ళు మా చేమి నెచ్చిన బస్ మాత్రం అస్తలక మారారు. ఇక పార్లమెంట్ గా తప్పు ఇచ్చేస్తారు. ఎప్పుడుగా ఇక ఏదైనా మోడీ 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 అవునా కదా. కాబట్టి దయచేసి ఆలోచన జోక్ చేద్దాం, సీఎం తీసుకోవాలన్నా. చేవెళ్ళ పార్లమెంట్ నెంబర్ 1 గెలిచే సీటు చేవెళ్ళ పార్లమెంట్. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మోడీ 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 అంటున్నా. ఇలా మోడీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా లేదన్నా. అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మిస్తా అని చెప్పన్నా, నిర్మించడం. ఇలా దాని తెరవెనుక చరిత్ర తెలుసుకోవాలన్న మీరు. ఇలా మీ ఎవరికి త్యాగం చేసే అదృష్ట అవకాశం రాలే అన్న. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆ బాబ్రీ మసీద్ కూల్చేయడానికి అనేక మంది కార్యకర్తలు ఇలా జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్య పోతే అప్పుడున్న ములాయం సింగ్ ఇలా ఫైరింగ్ చేసి అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారు. ఆ సరైన నదిలో నెల పాటు 2 నెలల పాటు పుట్టలుగా శవాలు వెళ్ళాయన్న. ఇంతమంది కార్యకర్తలు బదనాం అయిపోయారన్న. రాజేంద్ర కోటారి, శరత్ కోటారి ఇద్దరు అన్నదమ్ములన్న. వాళ్ళ ఇంట్లో చెప్పొచ్చిన వాళ్ళ ఇంట్లో నేను అయోధ్యలో రామ మందిరం కోసం పోతున్నా, రామ మందిరాన్ని నిర్మించే వస్తా లేకుంటే రానని చెప్పొచ్చిన ఇద్దరు అన్నదమ్ములు. ఇవాళ రాజేంద్ర కోటారిని ములాయం సింగ్ గవర్నమెంట్ కాల్పులు జరిపితే చచ్చిపోయినా. ఆ తమ్ముని కళ్ళ ముందు అన్న చేసిపోతే తమ్ముడు నేనెట్లా తిరిగిపోతానని చెప్పి నేను త్యాగం చేస్తానని జై శ్రీరామ్ అని చెప్పి పోలీసు దగ్గర పోయి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు రాజేంద్ర కోటారి, శరత్ కోటారి అన్న. ఇట్లా అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారన్న. ఇలా బలిదానం అవకాశం నాకు రాలేదన్న. కానీ ఆ కర సేవకుల బలిదానం వృధా కానీ అనేక మంది కర సేవకులు ఈ దేశంలో ప్రపంచంలో హిందువుల యొక్క ఎదురుస్తున్నటువంటి అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించి తీర్థా అని చెప్పి నా కర సేవకుల ఫుల్ మెజార్టీ ఇస్తారని చెప్పారు. పెట్టానే నేను పోయి మా కరీంనగర్ చెప్తా మీకు మా కార్యకర్తలకు పెట్టు, మీతోని కాదు అని అంటారు. జై శ్రీరామ్. తమ్ముడు దయచేసి ధర్మం కోసం పనిచేయండి, ధర్మం కోసం పనిచేయండి, దేశం కోసం పనిచేయండి, నరేంద్ర మోడీ గారి కోసం పనిచేయండి, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయండి. ఈ చేవెళ్లలో ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరందరూ కష్టపడి పనిచేయండి. ఇలా గెలిచిన తర్వాత ఇదే వికారాబాద్ చౌరస్తాకు మేమందరం వస్తాం, మీతో పాటు పక్కా డాన్స్ చేస్తాం, జోష్ తింటాం. ఇవాళ మీరు మోడీ వారసుదే. అరే మన వెనక మోడీ ఉన్నాడు, మన వెనక రాముడు అన్న. కాంగ్రెస్ బీఆర్ఎస్ వెనక రాక్షసులు ఉన్నారు, ఎంఏ పార్టీ ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్ అన్నాడు. వాళ్లకు మనకు పోటీ. ఈ తెలంగాణ రాష్ట్రాలకు మోడీ రాముడు కావాలన్నా, రాహుల్ గాంధీ కేసీఆర్ రాక్షసులు ఎంఏ పార్టీలు కావాలన్నా తెలంగాణ సమాజం తెచ్చుకోండి. రామరాజ్యం కావాలన్నా, రాక్షసుల రాజ్యం కావాలన్నా ఒక్కసారి తెలంగాణ సమాజం వచ్చండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం 80% హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా కొట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి హిందూ సమాజాన్ని జాగృతం కావాలి, హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారాలి. రాముని గుడి కట్టించిన నరేంద్ర మోడీ కావాలా, రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం కాకుంటే, కాంగ్రెస్ రాజ్యం వచ్చేది ఉంటే మళ్ళా రాముడి గుడి గురించి ఇలా బాబ్రీ మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాముని గుడి శాశ్వతంగా ఉండాలంటే, రాముడు మీ అందరి దేవుడైతే, రాముని వారసులైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ కూడా నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు మీద ఓటు వేయాల్సిందే. రామరాజ్య స్థాపనకు మీరు పునాది కట్టాల్సిందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగండి. ఎట్టి పట్ల కష్టపడి పనిచేయండి, రోజు 5 గంటలు పనిచేయండి. ఈ చేవెళ్లలో భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలవ చూద్దామన్నా పక్కన సిద్ధమా లేదా? మీరు పక్కన సిద్ధమా లేదా? ఎంఎస్పీ ఎంత? 13. ఇలా పత్తి ఎంత? అప్పుడు పత్తి 2014 3,000 రూపాయలే, ఇవాళ 7,000 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటే నరేంద్ర మోడీ చేస్తున్నాడా? చేస్తున్నాడా? వాళ్ళ 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన
రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఉద్యోగాలు చిన్నగా 2 లక్షల మందికి ఇచ్చారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ పెట్టుకుంటే ఏం చేసింది కేసీఆర్? అది ఒట్లంతా జైలు పంపినాయి. ఎందుకు పంపింది తెలుసా? నేను పేపర్ లీక్ చేసిన. ఏ పేపర్ తెలుసా? హిందీ పేపర్ లీక్ చేస్తారా? నకలు కొట్టడానికి అక్కలు ఉండాలంట. కేసీఆర్కి అక్కలు లేదు అంటే నకలు జ్ఞానం ఉంటుంది. కొంపల నుంచే తెలివే కొంపల నుంచే తెలివి. కాబట్టి ఈ దేశంలో అన్న ఇక్కడ చూసినా మోడీ ఎందుకంటే ఇలా బియ్యం పైసలు ఇంత నక్క అయిపోయింది. బియ్యం పైసలు వదిలిస్తున్నారు. ఇట్లా రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టుకుంటాడు. మోడీ టాయిలెట్స్ వదిలించారు. ఆడ కూడా ఫోటో ఆయన. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఒక తమ్ముడు వచ్చిన అన్న నువ్వు ఆగన్నా అన్నాడు. ఏంటంటే నువ్వు చెబట్టి 3 రోజులు ఇది ఓ కాటాడు. నేనేం చెబట్టి 3 రోజులు నువ్వు ఒకటి నాకేం సంబంధమే అని నేనన్నా. నువ్వే కారణమన్నా 3 రోజులు కడపంతా వస్తుంది పోతలేనన్నా అన్నాడు. నాకు అర్థం ఎందుకు తమ్ముడు అంటే అన్న అలా మోడీ గారు బాత్రూమ్ కట్టించారు. కట్టిస్తే ఆ కేసీఆర్ ఫోటో గద్దముతో మంచిగా పెట్టుకున్నాడు ఫోటో. ఇక కొంతమందికి ఇది పోవాలంటే పొద్దున సీడ్ అవుతానే ఇది పోతారు, నీళ్ళు తాగుతానే ఇది పోతారు, చాయ్ తాగుతానే ఇది పోతారు, కొంతమంది వాకింగ్ చేస్తేనే ఇది పోతారు. పాపం ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు? రోజు పొద్దున పోగానే ఆ కేసీఆర్ ఫోటో అవుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. ఈ ఎన్నికల కోడ్ వచ్చింది కదా, కోడ్ రాగానే కేసీఆర్ ఫోటో ఎన్నికల కమిషన్ తీసి పడేసినాడు. ఈ ఫోటో రావట్లేదట. ఇట్లా పోతున్నట్ట కేసీఆర్ ఫోటో లేదు, పోతున్నట్టు వస్తున్నాడు, ఇది మాత్రం వస్తలేదట. ఇక నేను చెప్పిన తమ్ముడు అక్కడ మాత్రం మోడీ గారు ఫోటో పెట్టు, కేసీఆర్ ఫోటో పెట్టుకో, బయట కాదు లోపల పోయేటప్పుడు ఇది చూసుకుంటేనేమో కేసీఆర్ ఫోటో చూసుకుంటాం. చెప్పండి, బాత్రూమ్ లో కడవడం ఫోటో కేసీఆర్, శ్మశాన వాటిక పైసలు, అన్ని పైసలు మనం పెడుతున్నాం. కానీ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను ముఖ్యమంత్రి ఇలా నిధులు మొత్తం డైవర్ట్ చేసి ఇలా మన పైసలు మొత్తం వాడుకొని ఇలా ఎక్కడ కూడా మోడీ గారి పేరు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి మూర్ఖుడు కేసీఆర్. ఇలా అసెంబ్లీలో చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు కాళేశ్వరం అంటారు, వాళ్ళేమో కృష్ణ అంటారు. ఇక కేసీఆర్ 1,00,000 కోట్లు తప్పు చేసిరని చెప్పి అందరు చెప్పబట్టే రిపోర్ట్లు వచ్చాయి. మరి ఏం చేయాలి? నిజంగా మన ప్రభుత్వం వచ్చేది ఉంటే ఇప్పటికీ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరి బాధ్యత లోపడుతున్నారు. ఇష్టపెడతామని ఇన్ని కేసులు పెడితే మన కార్యకర్తలను కొట్టి కేసులు పెడితే ఇష్టపెడతావా? గుంజుకోవాలి, మనం పక్క గుంజుకపోదాం. గుంజుకపోయి లోపల గ్యారెంటీ అది బుల్డోజర్ బట్టి ఫామ్ హౌస్ కూడా గురగొట్టాం. ఫామ్ హౌస్ గురగొట్టి పేదలందరికీ జాగ్రత్త గ్యారెంటీ పడతాం. మనం ఇలా అసెంబ్లీలో ఏం కొట్టాడనేమో ప్రధాన ప్రతిపక్షం చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొట్టాడలే కదా, కొట్లాడిందా? మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చింది? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారు. మీకు ఇచ్చిరాక అకౌంట్ పడ్డాయా? మరి బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీ అడగాల లేదా? అడగలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చింది ఎవరికైనా? అడగాలే. బీఆర్ఎస్ పార్టీలు అడగలే. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు. ఇచ్చింది వాళ్ళు? మరి అడగాల లేదా? బీఆర్ఎస్ పార్టీలు అడగలే. 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిందా? బీఆర్ఎస్ పార్టీ అడగాల లేదా? ఇల్లు లేని వాళ్ళకు ఇల్లుతో జాగ్రత్తతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. ఇచ్చిందా? అడగాల లేదా? మరి వీటి కోసం 5 కోట్లు కావాలి, 5 లక్షల కోట్లు కావాలి. బీఆర్ఎస్ తో ఇచ్చింది ఎంత? 53,000 కోట్లే. అంటే ఇస్తారనట, ఇయ్యారనట. ఏమంటే తెలుసా? మేము ఇద్దాం అనుకున్నామే, కానీ ఎన్నికలు కూడా వచ్చింది కదా అంటారు. ఎన్నికలు కూడా రాదన్నా, నీకోసం అవుతుంది ఏంది? నువ్వు 100 రోజుల పూట ఎన్నికల హామీలు నెరవేరుస్తాను, అవునా కదా? ఇంకా 10 లోపల ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరి 100 రోజుల పూట ఓటు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి? అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీలో ఎవరు వస్తారే? కాంగ్రెస్ పార్టీ వస్తారా? మనకు కావాల్సింది ఏంటి? నిధులు కావాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పైసలు కావాలి. తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది, అవునా కదా? మనకు సంక్షేమ పథకాలు అమలు కావాలి, మనకు రోడ్లు కావాలి, మోడ్లు కావాలి, లైట్లు కావాలి, గ్రామాల అభివృద్ధి జరగాలి, మున్సిపల్ అభివృద్ధి జరగాలి. ఇక్కడ వికారాబాద్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ ఓటేస్తే అప్పుడు పైసలు వస్తాయి, అవునా కదా? మరి ఏమని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు? పాకిస్తాన్ పైసలు ఇస్తారా? బంగ్లాదేశ్ పైసలు ఇస్తారా? ఏడేస్తారు? ఎవరు ఇస్తారు? మోడీ గారు ఇస్తారు, డైవర్ట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి దయచేసి తమ్ముడు, ఇక్కడ గెలవాల్సింది ఎవరు గెలవాలి? ఎవరు గెలిపించాలి? ఇట్లా స్లోగన్స్ ఇస్తే గెలవమన్నా మీరేం చేయాలి? ఇంటింటికి పోవాలి,
రేపటి నుంచి రోజు 5 గంటలు పనిచేయాలి. ఎన్ని గంటలు? మళ్ళీ ఇట్లా అబ్బా మంచిగా మాట్లాడేది సపోర్ట్లో ఏమంటారు ఏంది ఇంట్లో ఏమంటే కాంగ్రెస్ వచ్చి ఓట్లు వేసుకుంటారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇక కేసీఆర్ కు గలీజ్ రోగం అది. ఏమనంటారు వాళ్ళ పార్టీలను కాపాడడం కోసం బీజేపీతో పొత్తే అంటారు. ఇప్పుడు పొత్తంటారానే నేను పొద్దున గట్టిగా వార్నింగ్ గట్టిగా వార్నింగ్ చూసినావా ఇక మళ్ళీ అంటారు పొత్తు అంటారు తక్కువ అంటారు. అప్పుడు లేకుండా ఏదైనా పొత్తు పొత్తు పోతారు. ఈ పొత్తు ఎక్కడదే పొత్తు అధికారం ఉన్నప్పుడే పొత్తు పార్టీకి ఇంత పార్టీ అది మనది ఇంత పార్టీ. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఎవరిది? మరి కేసీఆర్ జాతీయ పార్టీ అంటే మహారాష్ట్రలో పోటీ చేసిందా, కర్ణాటకలో పోటీ చేసిందా, గుజరాత్ లో పోటీ చేసిందా, మధ్యప్రదేశ్ లో పోటీ చేసిందా, రాజస్థాన్ లో పోటీ చేసిందా? ఇప్పుడు 17 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడనే అభ్యర్థులు నాకు ఘాట్కా పరిస్థితి ఎవరిది? కేసీఆర్. ఈయన పోటీ జాతీయ పార్టీ అంటే దేశం మొత్తం తిరుగుతా మోడీ సంగతి నీ సంగతి నీకు సక్కలేదు మోడీ సంగతి పోటీ గారు తీసుకుపోయి ఫామ్లో కూర్చుని పడితే తమ్ముడు దయచేసి అన్ని వాస్తవాలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మన రాజ్యం రావాల్సి ఉండే ఇలా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎన్నికల కోడ్ పేరుతో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు ఉన్నారు. అదే రకంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి వాడు ఒకరు కేసీఆర్ ని ఇద్దరిని ఇంటికి వచ్చినటువంటి కొండపల్లి రమణారెడ్డి గారు. అదే రకంగా ఉపాధ్యాయ ఎన్నికల్లో ఇప్పటి వరకు విజయం సాధించలేని సందర్భంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించినటువంటి ఏవి గారు. అదే రకంగా చేవేల పార్లమెంట్ మాజీ సభ్యులు మన ప్రాంతం ఒక నీతి నిజాయితీకి కట్టుబడి ఉండి ఎక్కడ క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక సుప్రీం ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కొండమారెడ్డి గారి కొడుకు వారి కుమారుడైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మన నాయకులు వారు. అదే చిన్నప్పటి నుండి ఒక అఖిల భారతీయ విద్యా పరిషత్లో ఒక సంఘ స్వయం సేవక భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే ఇది ఇట్లా ఉంటారు. ఇది జోష్. ఈ రోజు ప్రచారాలు 5 దగ్గరలో స్టార్ట్ అయినాయి. ఇవాళ మొదలు పెట్టారు. ఇది రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర ప్రకారంగా ఇవాళ తాండూరు నుంచి మొదలైనటువంటి ప్రచార రథం. ఇది ప్రచార రథం కాదు, అందరూ ప్రచార రథం అనుకుంటున్నారు. ఇది తెలంగాణ యువకుల ఆశల రథం. ఆకాంక్ష రాణి రుద్రమ్మ గారు, ఆకుల విజయ గారు, మన ప్రేమేందర్ రెడ్డి గారు, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ అట్లే సునీతారెడ్డి గారు, విఠల్ గారు, మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ 400 పాలనలు. కానీ మన తెలంగాణ ఏదన్నా అక్కి బార్ 10 కి పాలందామా తప్పనిసరిగా గెలుస్తాము. మళ్ళోసారి అందరికి పేరు పేరున నమస్కారము. మళ్ళా భారత్ మాతాకి చేసినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారు. మళ్ళీ చేసుకుంటా పోతే ఇవాళ స్వచ్ఛ భారత్ పేరు